అయితే మీకు చూపిస్తాను పదండి. ఏంటి మహాస్తూపం అంటుంది అనుకుంటున్నారా? సో గొప్ప చరిత్ర కలిగిన ప్లేస్ ఇది. దాన్నే మహాస్తూపం అని కూడా అంటారు. బౌద్ధుల కాలం నాటి మహాస్తూపం. ఆ స్తూపం లోపల చాలా లెక్కలేనంత వెండి బంగారం అయితే కొలువై ఉందంట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనే చెప్పాలి. సో ద బెస్ట్ ప్లేస్ చెప్పండి అని మీరు ఎవరైనా అడిగితే నేనైతే విజిట్ చేయడానికి ఇది ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో చూసేద్దాం పదండి. ఇది మొత్తం అంతా కూడా పార్క్లా చేశారు. మధ్యలో స్తూపం అయితే ఉంటుంది, చుట్టూ అంతా పార్క్లా ఉంటుంది. సో చూడటానికి కూడా మనం ఎంజాయ్ చేయడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో నేచర్కి దగ్గరగా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. ఒకసారి అయితే వెళ్ళేసి చూద్దాము. స్తూపాన్ని చూపిస్తాను మీకు. ఇదే స్తూపం అయితే. ఇప్పుడు చూస్తున్న ఈ స్తూపం వచ్చేసి ఇంకా చాలా హైట్గా అండ్ వెల్లడుపుగా ఉండేదంట. దీన్ని తవ్వగా ఇలా అయిపోయింది. తవ్విన వాళ్ళెవరూ ప్రస్తుతం అయితే లేరంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఇది ఎంత పవిత్రమైన ప్లేసో. సో బౌద్ధులు అయితే ఇప్పటికీ కూడా విజిట్ చేస్తూనే ఉంటారు వచ్చి. సో అటు సైడ్ వాళ్ళకి అంతా పుణ్యం, అంటే మనకి పుణ్యక్షేత్రాలు ఎలాగో వాళ్ళకి ఈ ప్లేస్ కూడా అంత మంచి ప్లేస్ అనేది చెప్పాలి. సో ఒకసారి నేను దీని స్టోరీ చెప్పేస్తాను, మీకే గ్లూస్ బంప్స్ వస్తాయి వింటుంటే. సో ఇప్పుడైతే మనం చూస్తున్నది బౌద్ధ యుగం కాలం నాటి మహాస్తూపం. ఇది భారతదేశంలోనే బౌద్ధ యుగ చరిత్రలో భట్టిప్రోలు మహాస్తూపం ప్రసిద్ధి చెందింది. భట్టిప్రోలులోనే మహాస్తూపంగా ప్రసిద్ధి చెందిందండి ఇది. సో ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా దీన్ని విక్రమకోట దిబ్బ అని పిలుస్తుంటారు. తరాల మారగా పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం అయితే విక్రమకోట దిబ్బ అని పిలుస్తుంటారు. చక్రాకారంలో నిర్మించబడిన ఈ స్తూపము 45.14 మీటర్లు పొడవు, అలాగే వెడల్పు 40.26 మీటర్లు కొలువై ఉందంట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో లోపల చాలా వెండి బంగారం అయితే ఉందంట. దీని గురించి ఇంకా తెలుసుకుంటూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకైతే. ప్రస్తుతం సగం అయిపోయిందంట ఇది. అంటే తవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా సో పైన అయితే తవ్వారు. సో దాని లోపల అయితే ఎవరు కదిలించలేకపోయారు. సో అంత పవిత్రమైనది. సో అలా తవ్వగా సగం అయిపోయింది. నేను చెప్పిన మీటర్లు అవన్నీ కదా, సో ఆ లెంత్ అంతా తగ్గిపోయి ఇప్పుడు ప్రస్తుతం సగం మాత్రమే కనిపిస్తుంది. అసలైతే మనమైతే చాలా పెద్దగా ఉంటుందంట చూడటానికి. అసలైన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్తూపం వేదిక పై భాగంలో ఒక బంగారు రేకు లభించిందంట అప్పట్లో. ఆ రేకు మీద కుబేరిక రాజు అనే ఒక చిత్రము కలిగి ఉందంట. ఆ రేకు మీద ఒక రాజు చిత్రం అయితే ఉందంట. సో ఆ రాజు చిత్రమును బట్టి మౌర్యుల కాలం నాటిదని గుర్తించారంట అప్పట్లో పూర్వీకులు. కుబేరిక రాజు అనే రాజు కోరిక మేరకు వాళ్ళు అంటే బౌద్ధులు వాళ్ళ ప్రాంతాల నుంచి వచ్చి బౌద్ధ భిక్షుకులు అనేచే అత్యంత పవిత్రమైన బౌద్ధ భగవానుణ్ణి ధాతువుని వెలకట్టలేని వెండి బంగారంతో కొలువు చేశారంట. లోపల నిక్షిప్తం చేశారంట. చాలా వెండి బంగారం, అంటే లెక్కలేనంత వెండి బంగారాన్ని లోపల నిక్షిప్తం చేశారు అని పూర్వీకులందరూ చెప్పుకుంటారు. లోపల వెండి బంగారాన్ని నిక్షిప్తం చేసి దానిపైన ఈ బౌద్ధ స్తూపాన్ని అయితే నిర్మించారంట. సో లోపల వెండి బంగారాన్ని ఎవరు కదిలించకుండా. ఇక్కడ వివిధ రకములైన బౌద్ధ ధాతువుల పేటికలను నిక్షిప్తం చేశారంట. బౌద్ధ దాత చరిత్రలో 4వ శతాబ్దం వరకు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విరజిల్లిందంట. చూస్తున్నారా, అంటే గొప్ప క్షేత్రంగా విరజిల్లిందంట. దేశ విదేశాల నుండి బౌద్ధ గురువులు, బౌద్ధ భిక్షువులు వచ్చేసి పూజలు చేశారంట. బౌద్ధ మతం ప్రశస్తాన్ని విశ్వవ్యాప్తంగా చేయడంలో భట్టిప్రోలు మహాస్తూపం ముఖ్య పాత్ర పోషించింది. సో అప్పట్లో చాలా పుణ్యక్షేత్రంగా విరజిల్లిందంట. బౌద్ధులందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్ళేవాళ్ళ.